కడప జిల్లా ప్రొద్దుటూరు పూజా స్కూల్ యాజమాన్యంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దస్తగిరి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని పిల్లల చదువుల నిమిత్తం 5 లక్షలు పూజా స్కూల్కు డిపాజిట్ చేశామన్నారు. అనుకోకుండా పూజా స్కూల్ మూసివేశారన్నారు. బాధితులు కట్టిన 5 లక్షలు వెనక్కి ఇవ్వాలని కోరితే స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. అయితే బాధితుల తరపున వైసీపీ మహిళా నాయకులు వెళ్లి మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాచమల్లు. బాధితులకు తగిన న్యాయం చేయాలని అన్నారు. ఈ సోదరుని పేరు ముస్లిం వనిత, పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేద మహిళ. ఈ బాబా వాలంటరీగా గతంలో పనిచేసేది 5,000 రూపాయల జీతానికి. వీళ్ళ భర్త కూడా చిన్న పనులు చేసుకుని జీవనం కొనసాగించేవాడు. ఈ చిన్న వయసులోనే బాబుకు మహా అంటే 30 సంవత్సరాలు ఉండవు. దేవుడు చిన్న చూపు చూసినాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్ లో మరణించినాడు. రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత ఈ కుటుంబం వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని గ్రామ వాలంటరీగా పనిచేస్తాను కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేను. తన పరిస్థితిని చెప్పినప్పుడు స్వతసిద్ధంగానే నేను మానవతా హృదయాన్ని ఎక్కువ కలిగిన మనిషిని, జాలి కరుణ దయ ఎక్కువ ఉంది నాకు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మరి కష్టం నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తా. నేను భర్తను తీసుకురాలేకపోవచ్చు కానీ ఒక అన్న మాత్రం దేవుడు నీకు ఇచ్చినాడు తల్లి అని చెప్పిన ఆ అన్న రాచమల్లే. 3 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు వేసి బాండ్ ఇచ్చినాం. ఆనాటి కష్టాలుంటే 2 లక్షల రూపాయలు నగదు లెక్క ఇచ్చినాం. తర్వాత 3 పిల్లలు చదువుకునేదానికి పాప ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ 3 పిల్లలకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయేంత వరకు ఎంత డబ్బు అవుతుంది అన్నప్పుడు 10 లక్షలు అవుతుందని చెప్పినారు. 10 లక్షలు అవుతుంది అంటే వీళ్ళు 1 రూపాయి అడగద్దు, 10 లక్షల రూపాయలు నేనే కడతా 3 పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ రోజు నేను కట్టినా. పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో రాజారెడ్డిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన తర్వాత ఆ స్కూల్ అంతా పాపర్ పట్టడం, కూనీ కేసులతోనూ కోర్టు కేసులతోనూ కోర్టు బోన్లు ఎక్కడము, ఆ ఆస్తిని ఎవరెవరో ఆక్రమించే ప్రయత్నాలు రకరకాల అన్ని జరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ స్కూల్లో ఉండబడిన పిల్లలందరినీ కూడా స్కూల్ మూసేసి వెనక్కి పంపించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 ఏళ్ళు అయిందా స్కూలు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ఈ పాప డబ్బు కోసం కాళ్లకుండే చెప్పులు అరిగిపోయేలాగా వాళ్ళ దగ్గరికి తిరిగితే వాళ్ళ హృదయం స్పందించలే.